ఇంతదాకా ఆలోచిస్తూ ఉంటాను దేవేంద్ర. అవును దేవేంద్ర, ఇక ఆలోచించడం కాదు, ఏదైనా చేయవలసిందే. అవును దేవేంద్ర, ఏదో ఒకటి చెయ్యాలి. శ్రీ మహావిష్ణువు మన మార్గం మనమే వెతుక్కోవాలి అని చెప్పారు. ఏ ఆ దేవర్షి నారదుడు మన దైవిక శక్తులను పొగడలేదా? అవును దేవేంద్ర, మన శక్తులను మనం ఉపయోగించాల్సిందే. మనం మన శక్తుల ప్రయోగం ఈ దుష్టులపై చేయగలం, కానీ వ్యవహారం తలకిందులైతే అప్పుడేమవుతుంది? ఏమవుతుంది దేవేంద్ర? ఏమీ అవదు. వీరిరువురు బ్రహ్మ నుంచి వరం పొందనంత వరకు కూడా వీరు మనకేమీ ఎటువంటి హాని కలిగించలేరు. ఆ వరమేదో వీరికింకా లభించలేదు. లభించకూడదు కూడా. ఈ అవకాశం గనక చేజారిపోతే మనం ఇంకేమీ చేయలేము. అందుచేత తమకు మా విన్నపం ఏమంటే, మీరు మా ముగ్గురిని ఈ రాక్షసులపై ప్రహారాలు చేయ అనుమతించండి. మేము ముగ్గురము జలం, పవనం, అగ్ని ద్వారా వీరికి తపోభంగం కావిస్తాం. ఇంత చేసినా కూడా వారు పట్టు విడవకుంటే ఇక చివరకు మీ వజ్రాయుధం ప్రయోగించండి. మీరు బాగా చెప్పారు. మీరంతా శుంభులపై దాడి చేయండి. దేవేంద్ర, ఇలాంటి సామాన్య కార్యానికి నిష్ఠా శ్రద్ధ కలిగిన తపస్సులపై వజ్రాయుధం ప్రయోగిస్తే మీ పుణ్యం క్షీణిస్తుంది. మీ తలపై పాపభారం పెరుగుతుంది. అవినీతితో కూడిన పనుల వల్ల మీ వజ్రాయుధం శక్తి కుంటుపడిపోతుంది. పైగా తాపస్సులను వధించిన పాపం తగులుతుంది. ఆ త్రిమూర్తుల కోపానికి కూడా లోనవుతారు. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. శుంభుల తపోభంగం కలిగించడానికి ప్రయత్నించి దేవేంద్రుడు అకారణంగా ఈ ఇరువురు అసురులను తన శత్రువులను చేసుకున్నాడు. ఈ ఇద్దరు అసురులు తమ అసుర ప్రవృత్తి కారణంగా దేవతలపైన, ఇంద్రునిపైన పగ తీర్చుకోకుండా ఉండబోయేది లేదు. నారాయణ నారాయణ. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. పరమేశ్వర కాపాడండి, రక్షించండి, అగ్ని, పరమేశ్వర రక్షించండి, కాపాడండి. ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. వరుణదేవ, ఈ భయంకర అగ్నిని శమింపచేయండి.
ఆ పరమపిత బ్రహ్మదేవునికి ఈ ఆహాకారాలు ఇంకా వినిపించలేదా? ఓ ప్రభు, అటవీ ప్రాంతంలో ఉన్న వారి గతి ఏమవుతుంది? ఈ భీషణ జ్వాలల నుండి వారిని రక్షించండి. స్వామి, శుంభ నిశుంభుల తపస్సు ఉగ్రతరమైపోయి చరమస్థాయిని అందుకుంది. వారి తపోబలం జాగృతమైపోయింది. వారి తపోజ్వాలల వల్ల వన ప్రాంతంలోని ప్రజలు ఆహాకారాలు చేస్తున్నారు. భూలోకవాసులైన ఈ ప్రజలను రక్షించడానికి తమరు వెంటనే అక్కడికి వెళ్ళవలసిందే. అవును దేవి, నీవు చెప్పినదేది నాకు తెలియనిది కాదు సుమా. మీకన్నీ తెలుసంటారు, అయినా మౌనంగా ఉన్నారే. ఇక్కడి నుంచి కదలరే మీరు? అక్కడికి వెళ్ళటం లేదే? అవును సరస్వతీదేవి, నేనింతదాకా వారు తపస్సు చేస్తారనే ఎదురు చూశాను. నాకు తెలుసు, శుంభ నిశుంభులు తమ పూర్వజులైన రాక్షసుల కన్నా బలవంతులు, మరింత శక్తివంతులు కాగలరు. దేవతలు కూడా ఒక తప్పు చేశారు. ఏమా తప్పు స్వామి? వారికి నేనిచ్చిన ఆదేశాన్ని అవహేళన చేస్తూ దేవతలు ఇలా తపస్సు చేసే రాక్షసులపై శక్తి ప్రయోగించటం వల్ల వారు భయంకరంగా ప్రతీకారం తీర్చుకుంటారు. ఇంకా వారి అత్యాచారాల వల్ల కలిగే హాహాకారాలు మరింత భీతావహంగా ఉంటాయి. పరిష్కార మార్గం వెతకలేక నేను చింతలో మునిగిపోయాను దేవి. తమరిలా చింతలో మునిగి ఉంటే ఆ భూలోకవాసులు అకారణంగా కష్టాలు పడతారు. లేదు దేవి, నేను భూలోక వాసులను కష్టాల బారి నుంచి కాపాడవలసింది. ప్రస్తుతం నేను శుంభ నిశుంభులు కోరిన వరం ప్రసాదించి ఇక వారి తపోజ్వాలను వెంటనే శాంతింపచేయాలి. ఓం బ్రహ్మణే నమః. 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 శుంభ, ఓం బ్రహ్మణే నమః. ఓం బ్రహ్మణే నమః. నిశుంభ, శుంభ నిశుంభులారా, మీ తపస్సు ఫలించింది తపస్సులారా. బ్రహ్మనైన నేను మీ తపస్సుకు మెచ్చినవాడనై మీ ఎదుట ప్రత్యక్షమయ్యారు. నేను మీకు వరమివ్వడానికి ఇక్కడికి వచ్చాను. మీరు వరమిచ్చేవారు కాదు, మాకు శత్రువులే బ్రహ్మదేవా. తపస్సులో మాకిన్ని కష్టాలు ఎందుకు కలిగించారు? మా పట్ల ఈ పక్షపాతం ఎందుకు? మాకు తెలుసు మీరు దేవతలకే పరమపితలని. మీరే కదా దేవతలను మాపై అత్యాచారాలకు ప్రేరేపించినది. దానివల్ల మేము తపస్సు మానితే మీరు వరాలు ఇవ్వక్కర్లేదనేగా. అదంతా మీ యొక్క భ్రమయే. మా విధానంలో వీరు వారు అంటూ పక్షపాత భావమేమీ ఉండదు. అది మానవుల్లోనూ దానవుల్లోనూ ఉంటుంది. అయితే ప్రత్యక్షమవడానికి ఇంత ఆలస్యమా బ్రహ్మదేవా? నేను మిమ్మల్ని పరీక్షించాను. ఏమా పరీక్ష? తపస్సు చేసే మీరు దృఢ నిశ్చయం గలవారేనా కారా అని. అయిందా అయిందా పరీక్ష? పరీక్ష పూర్తయింది. కానీ మీరిద్దరూ క్రోధజ్వాలలను పెంచకండి. ఇక మాకు వరాన్ని ఇవ్వండి బ్రహ్మదేవా. వరాన్నిస్తే క్రోధజ్వాలలు వాటంతటవే శాంతిస్తాయి బ్రహ్మదేవా. మీకు వరమిస్తున్నానని మాట ఇస్తున్నారు. శుంభ, నిశుంభ, కోరండి. ఏం వరం కావాలి? శక్తి వరంగా కావాలి. మేము కోరుతున్నటువంటి శక్తి ఇక దేవ దానవ మానవులు ఎవరికీ ఉండకూడదు. మేము కోరుతున్న అధికారం
ముల్లోకాల్లోనూ ఎవరికీ ఉండరాదు. మేము అమరులమయ్యే వరం ఇవ్వండి. మేమెవరి వల్ల చావకూడదు. మీరు మాకు ఎలాంటి సంహారక శక్తి ఇవ్వాలంటే దాంతో అమరులైన దేవతలు కూడా మా చేత చనిపోవాలి. మౌనంగా ఉన్నారే బ్రహ్మదేవా? మీరిద్దరూ ఒక్కసారిగా ఎన్నో వరాలు అడిగేశారు. అవన్నీ ఇవ్వడం సాధ్యం కానే కాదు. నేను మీకు కేవలం ఒక్క వరం ఇవ్వడానికే ఇక్కడికి వచ్చాను. మీకు ఒక్క వరమే ఇవ్వగలను. అందుచేత మీరిద్దరూ కలిసి ఆలోచించుకుని ఏదైనా ఒక్క వరం కోరండి. లేదు, మాకన్ని వరాలు ఒకేసారి ఇవ్వాలి బ్రహ్మదేవా. మేము ఈ వరాలను పొందేంత వరకు కూడా మా కోరికలు అసంపూర్ణమే. శుంభ నిశుంభులారా, నేను మీకు అపార శక్తిని వరంగా ఇవ్వగలను. కానీ అమరత్వాన్ని వరంగా ఇవ్వడం నాకు సాధ్యం కాదు. ఎందుకని? ఎందుకంటే పుట్టిన ప్రతివారు గిట్టక తప్పదు. ఓ ఉపాయం ఉంది. ఆ ఉపాయం ఏమిటో త్వరగా చెప్పండి. మీరు సులభంగా చావకుండా ఉండడానికి చంపేవారిని ఎంచుకోవచ్చు. మమ్ము చంపేవారిని మేమే ఎంచుకోవాలా? మమ్మల్ని చంపేవారిని మేము చంపలేమా? మీరిద్దరూ బుద్ధిని ఉపయోగించండి. నాకు తెలుసుననుకోండి, అసురులకు ఎక్కువ తెలివితేటలు ఉండవని. అయినా ఉన్నదాన్ని ఉపయోగించండి. మరణమనేది తప్పదు. మీరిద్దరూ అసురులు కదా, అందుచేత మీకు సహజమైన మరణం కలగదు. మీరు తప్పకుండా పుణ్యాత్ములైన శత్రువు చేతిలోనే చనిపోతారు. చనిపోతామా? అయితే మీ వరం ఏం చేసినట్టు బ్రహ్మదేవా? ఇంత కఠోర తపస్సు చేసింది చనిపోవటం కోసమా? అర్థం చేసుకోండి. నేను మీకు వరమివ్వడానికే ఇక్కడ ప్రత్యక్షమయ్యాను. అంతేకాదు, పుట్టిన ప్రతి వారు కూడా ఎప్పటికైనా గిట్టక తప్పదు. అందుచేత మిమ్మల్ని చంపడానికి ఎటువంటి వారిని ఎంచుకోవాలంటే అటువంటి వారు ఉండనే ఉండకూడదు. బ్రహ్మదేవా, మీరు మళ్ళీ అదే మాట అంటున్నారు. అది మా బుద్ధికి అందలేదు. చెప్పేదేదో స్పష్టంగా చెప్పండి బ్రహ్మదేవా. అయితే వినండి. మీరెలాంటి వరం అడగవచ్చు. మీరిద్దరి మరణం ఏ పురుషుని చేత కలగరాదు. అవును, అవునవును, మాకు ఈ వరమే కావాలి బ్రహ్మదేవా. ఇక మా మృత్యువు ఏ పురుషునిచే జరగకూడదు. పురుషుడే మమ్మల్ని చంపలేకపోతే ఇక స్త్రీ మమ్మల్ని చంపేటటువంటి సాహసం ఎలా చేయగలదు? అయితే మనం చావనే చావం. పురుషులు మనల్ని చంపకపోతే, స్త్రీలు మనల్ని చంపలేకపోతే మేము అమరులమైనట్టే. మళ్ళీ బాగా ఆలోచించుకోండి. స్త్రీ శక్తి తక్కువేమీ కాదు. బ్రహ్మదేవా, మమ్మల్ని చంపే స్త్రీ ఎలా ఉండాలంటే ఆమె తల్లి గర్భాన జన్మించకూడదు. ఆ స్త్రీ వివాహిత కారాదు, కన్యావాలి. ఆమె మమ్మల్ని చంపాలంటే మా మనసుల్లో ఆమె పట్ల ఆకర్షణ కలగాలి. అలా అయితే అటువంటి స్త్రీ ఎక్కడా ఉండదు. ఇక మా మరణం అసంభవం. అవును బ్రహ్మదేవా, మాకీ వరమే కావాలి. తథాస్తు. పురుషులు మనల్ని చంపలేరు, స్త్రీలు కూడా చంపలేరు. స్త్రీ కూడా అయోనిజగా ఏ తల్లి గర్భాన పుట్టకూడదు. అది కన్యయే, వివాహిత కాదు. నిజంగా ఓ నిశుంభ, మనం ఇక అజేయులం. అవును సోదరా, మనం అమరులమయ్యాం. ఇక మనం మన వరాల్ని ఉపయోగిద్దాం. ఇక మనం ముల్లోకాల్లోనూ అసుర సామ్రాజ్యం స్థాపిద్దాం. తప్పక చేద్దాం. త్రిలోక విజయం. చివరికి మనమంతా అనుకున్నట్టే జరిగింది. బ్రహ్మదేవులు వారిద్దరికీ వరాన్ని ఇవ్వనే ఇచ్చారు. ఇక స్వర్గం సురక్షితం కాదు దేవతలారా, ఇక స్వర్గం సురక్షితం కాదు. దేవేంద్ర, ఇక మనం వెంటనే స్వర్గం చేరుకుని దాని రక్షణకు ఏర్పాట్లు చేయాలి. అది మనం ఎలాగో చేస్తాం వరుణదేవా. కానీ చింతకు కారణమేమంటే ఈ వరం పొందడంతో ఆ దుష్ట రాక్షసుల శక్తి మరింతగా పెరిగిపోతుంది. ఈ పరిస్థితిలో
స్వర్గం రక్షణకై ఏర్పాట్లు చేసినా కూడా దాన్ని సురక్షితంగా కాపాడుకోగలమా? లేదు వరుణదేవా, అది చాలా కష్టం, చాలా కష్టం. మనోబలం ఉంటే అంతా సులభంగానే అనిపిస్తుంది. మనకు మనోబలమే కనుక లేకపోతే సులువైనదే కష్టమైనదిగా అనిపిస్తుంది. దుర్బల మనస్సు గలవారు సంఘర్షణ చేయటానికి ముందుగానే తమ పరాజయాన్ని అంగీకరిస్తూ ఉంటారు. కానీ మీరు అలా ఎందుకు చేస్తారు? కానీ దేవర్షి తమరు కానీ అనటం దౌర్బల్యానికి చిహ్నమే దేవేంద్ర. ఒక నిజాన్ని మరువకండి, సాహసం సదా శక్తికి ముందుండి నడిపిస్తుంది. ఎవరైనా సాహసం కోల్పోయినట్లయితే వారు శక్తిని కోల్పోయినట్టే. దేవేంద్ర, సాహసం లేని చోట శక్తి అనేది ఉండనే ఉండదు. ఎవరైనా శక్తిహీనులవుతున్నారంటే వారు సాహసహీనులయ్యారన్నమాటే. నారాయణ నారాయణ. తమరి మాటలు వినడానికి ఎంతో బాగుంటాయి దేవర్షి, కానీ ఆచరణలో వీటి వల్ల ఏ ఉపయోగం? సచేతనులైన వారికి నిస్సందేహంగా నేను చెప్పేది ఉపయోగకరమే. మరి మీ అందరికీ ధైర్యే సాహసే లక్ష్మి అని అనిపించకపోతే నా ఉద్దేశంలో మీకెవరికీ కూడా నమ్మకం లేదనే చెప్పాలి. నారాయణ నారాయణ. దేవర్షి, మేమసలే ఇన్ని బాధలు పడుతూ ఉంటే మీరిలా మీ వ్యంగ్య బాణాలతో మమ్మల్ని ఎందుకు ఇంకా బాధిస్తున్నారు? లేదు దేవేంద్ర, లేదు. నారదుడు ఎప్పుడూ ఎవరినీ బాధించడు. ఒక్క నారదుడే ఏమిటి, బాధకు లోను కాదలచకపోతే ఎన్నడూ ఎవరినీ ఎవరూ ఏ విధంగానూ బాధించనే లేరు. నిజం చెప్పాలంటే దేవేంద్ర, వ్యక్తుల దౌర్బల్యమే వారి బాధను పెంపొందించి దాని యొక్క పరిణామాన్ని మరింతగా పెంచివేస్తుంది. నా మట్టుకు నేను కేవలం మార్గదర్శకుడిగా సూచన మాత్రం ఇవ్వదలిచాను. మేము మిమ్మల్ని కోరేది అదే దేవర్షి. చెప్పండి, మాకు మీరిచ్చే సూచన ఏమిటి? ప్రస్తుతం నేను మీకు చెప్పేది ఇంతే. ధైర్యాన్ని మాత్రం విడనాడకండి. సహాయం కోరుతూ బ్రహ్మ విష్ణువుల వద్దకు ఇక పరుగులు పెట్టబోకండి. మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు మహాశక్తిశాలురు దైత్యరాజులు శుంభ నిశుంభులకు దేవేంద్రులకు జై! దేవేంద్రులకు జై! ఆ దేవతల రాజు ఇంద్రుణ్ణి మనం పరాజితుని చేసి తీరుతాం. నేటిదాకా దేవతలే స్వర్గంలోని సంపదలను అనుభవిస్తూ వచ్చారు. మన అసురులు వాటిని పొందలేకపోయారు. అసురులకు కూడా మనం స్వర్గంలోని సుఖ సౌఖ్యాలని ఇప్పిద్దాం. దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభ నిశుంభులకు దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభ నిశుంభులకు దాడి చేయండి.
దేవా, స్వర్గపు సింహాసనంపై ఆధిపత్యం శక్తివంతులదే. మేమిద్దరం శక్తివంతులం. మా వద్ద బ్రహ్మ ఇచ్చిన వరం ఉంది. మేము అమరులం. పుట్టిన ప్రతి ఒక్కరూ కూడా గిట్టక తప్పదు. శుంభ నిశుంభ, బహుశా నేడు మీ ఇద్దరి మృత్యువు కూడా నా చేత రాసి ఉందేమో. ఇది నీవు కాదు, నీ గర్వం పలికే మాట. నేను నీ గర్వాన్ని ఇప్పుడే సర్వనాశనం చేస్తాను. పారిపోయాడు. దేవతల రాజు పారిపోయాడు. పిరికి పంద. దైత్యరాజులు మహాశక్తిశాలురు శుంభని శుంభులకు మనం స్వర్గ విజేతలం. స్వర్గంలోని భోగ భాగ్యాలన్నీ కూడా మనకు వశమైపోయాయి. దైత్య జాతి ఇన్నాళ్ళు స్వర్గ సుఖాలు కోల్పోయినా ఇప్పుడు ఆ స్వర్గాన్ని పొంది తీరుతుంది. దేవతలు మనకు సేవకులు అవుతారు. దేవతలు మనకు చరణ దాసులే.